ప్రియమైన వారలారా, యేసు నామములో మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? ఏదో ఒక కార్యం మీ జీవితంలో ఒక అద్భుతం జరగాలి అని ఎదురు చూస్తున్నారు. ఏమి జరగనంటున్నది అని అనుకుంటున్నారు. ప్రభు ఈ దినం మీతో మాట్లాడుచున్నారు. సరే, ఈ స్థలం ఏమిటని చూస్తున్నారా? యెరూషలేములో ఉన్న ఒలివల కొండ ఉన్నది కదా. ఒలివల కొండ బైబిల్లో అనేకసార్లు చెప్పబడింది కదా. యేసు ఇక్కడి నుండి పరలోకమునకు ఆరోహణమైనాడు. ఆయన మళ్లీ వచ్చినప్పుడు ఇక్కడే ఆయన పాదములను మోపును అని వేదంలో చెప్పబడినది. ఈ ఒలివ కొండ శిఖరమున నిలబడి నేను మీతో మాట్లాడుచున్నాను. చూడండి, వెనక ఒక చిన్న చర్చి, ఎత్తైన గోపురము ఉన్నది. ఈ ఒలివల కొండ యొద్ద ఇప్పుడు అనేకమైన ఇండ్లు ఉన్నవి. యేసు కాలములో అలా ఉండేవి కాదు. యెరూషలేము పట్టణంలో ప్రజలు నివసించేవారు. ఇది ఒక కొండల ప్రదేశంగా ఉండేది. ఇప్పుడు అనేక మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. అయితే యేసు ఒకరోజు మళ్ళీ వచ్చినప్పుడు ఈ కొండ రెండుగా చీలును అని వేదంలో చెప్పబడినది. ఆయన పాదములు ఇక్కడ నిలబడును. ఇక్కడ నుండి యేసు యెరూషలేములో ప్రవేశించును. ఆయన రాజాతి రాజుగా, దేవాతి దేవునిగా, ప్రభువులకు ప్రభువుగా, న్యాయాధిపతిగా ప్రత్యక్షమగును. ఈ కొండ మీదనే అది జరుగును. సరే, ఈ దినం దేవుడు నాకే సందేశం ఉంచినారని అడుగుతున్నారా? యోహాన్ 11వ అధ్యాయం 40వ వచనము. యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. దేవుడు చెప్పుచున్నాడు, నా కుమారుడా, ఏదో ఒక కార్యం కొరకు నీవు ప్రార్థిస్తున్నావు, జరగదని అనుకుంటున్నావు. అయితే నీవు విశ్వసించాలి. నీవు విశ్వసిస్తేనే నా మహిమను చూడగలవు. నీవు విశ్వసిస్తేనే అద్భుతమును చూడగలవని దేవుడు చెప్పుచున్నారు. కుమార్తె, ఏదో ఒక కార్యం నిన్ను బాధించుచున్నది. జరుగుతుందా జరగదా అన్ని సీరియస్గా వెళుచున్నవి అని కలవరపడుచున్నావు. అయితే నీవు విశ్వసిస్తే దేవుని మహిమను చూచెదవు. లాజరు అన్న దేవుని స్నేహితుడు వ్యాధి పడకలో ఉన్నప్పుడు అతని 2 సహోదరులు యేసుకి వార్తను చెప్పారు. యేసు వచ్చుటకు ఆలస్యమైనది. లాజరు మరణించి భూస్థాపితం చేయబడి 4 రోజులైన తర్వాత యేసు బెతానియా గ్రామమునకు వచ్చాడు. ఈ ఒలివ కొండ తర్వాత ప్రాంతమే ఈ బెతానియా గ్రామము ఉన్నది. ఈ అద్భుతం జరిగిన స్థలము ఉన్నది. యేసు వచ్చినప్పుడు మార్తా మరియలు కన్నీరు కార్చి ఏడ్చినారు. మార్తా వచ్చి ఒక కార్యమును యేసుతో, మీరిక్కడ ఉండుంటే నా సహోదరుడు మరణించేవాడు కాదు, అన్నీ ముగిసినవి, ఇప్పుడు వచ్చారే అని చెప్పినప్పుడు అప్పుడు యేసు చెప్పాడు, నీవు విశ్వసిస్తే దేవుని మహిమను చూచెదవు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని చూసి చెబుతున్నారు, అన్నీ ముగిసినవి, సీరియస్ అయినది, ఇక ఏమి చెయ్యలేము, సమస్య అయిపోయింది, ఇక సరి చెయ్యలేము, అంతే అని అనుకుంటున్నారా? మీరు విశ్వసిస్తే దేవుడు సరిచేయుదురు, అద్భుతము చేయుదురు. ముగిసినదని అనుకునే వాటిని నూతన ప్రారంభము కలుగజేతురు. లాజరు జీవితం ముగిసింది, 4 రోజులైనవి, శరీరం కుళ్ళిపోయినది. ఇక అంతే అనుకున్నప్పుడు యేసు మళ్లీ వానికి ప్రాణమును రప్పించి నూతన జీవితమును ఇచ్చారు. మీ జీవితంలో కూడా ఆ అద్భుతం జరుగును. విశ్వసించుడి. యేసుని నేను విశ్వసించుచున్నాను, దీన్ని మీరు మళ్లీ సరిచేసి ఆశీర్వదించుటకు శక్తి కలిగిన వారు అని చెప్పండి. అద్భుతం చూచెదరు. అలాగే చెప్పండి, యేసయ్యా, నేను విశ్వసిస్తున్నాను, నేను విశ్వసిస్తున్నాను. మీరు అద్భుతం చేయుటకు శక్తి కలిగిన వారు, ఈ స్థితిని మార్చుటకు శక్తి కలిగిన వారు, ఈ కార్యములను సరిచేయుటకు మీకు సాధ్యము, నేను విశ్వసిస్తున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.